ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనపడును, అందువలన నేను నిరర్థకమైన మాటలు పలికెత్తి. ఇసుక మొత్తం దాని స్వంత స్వభావంతో భారీగా ఉంటుంది. ఒడ్డున ఉన్న ఇసుక చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ అలలు తాకే ఇసుక బాగా బరువుగా ఉంటుంది. యోబు ఇక్కడ తన అపరాధములు చాలా బరువుగా ఉన్నాయి, ఎంత అంటే అసలు మోయలేనంత భారంగా ఉంది అని చెప్తున్నాడు. దేవుని పిల్లలుగా మనకు వచ్చే శ్రమలు యేసే శిలువ మీద పడిన భారం కన్నా చాలా తేలికవి, కానీ మన శ్రమలు వాటి మట్టుకే కష్టంగా ఉంటాయి. మన శ్రమల్ని తేలిక కావాలి అంటే దేవుడి కుడి హస్తం ఇంకా మరి ఆయన పరిశుద్ధత మాత్రమే చేయగలరు. ఒక పశువుకి ఆకలి వేసినప్పుడు ఎలా అయితే కేకలు పెడతాదో ఆ వేదన మంచి కారణానికి, అలానే యోబు ఇక్కడ వేదనతో చెప్తున్నాడు ఎలీఫస్కి. యోబు ఇక్కడ తనకి వచ్చిన శ్రమలు మంచివే, దేవుని మహిమ కోసం పడతాను, ఎందుకంటే దేవుడు ఇచ్చారు నాకు ఈ శ్రమలని చెప్తున్నారు. ఆమేన్.